తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి ఉన్నత విద్యా కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా విధించింది. దీంతో పాటు వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. 3 ఏళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి 26 కోట్లు అదనంగా వసూలు చేశారని ఆరోపణల నేపథ్యంలో ఉన్నత విద్యా కమిషన్ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం విద్యార్థుల నుంచి నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేసినందుకు గాను 15 లక్షల జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26 కోట్ల రూపాయలను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ లైవ్ ద్వారా అందిస్తారు. చరణ్. రాజేంద్ర, అయితే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి మోహన్ బాబు యూనివర్సిటీకి భారీ జరిమానా అయితే విధించిన పరిస్థితి నెలకొంది. ఉన్నత విద్యా కమిషన్ అయితే కన్నా 15 లక్షల రూపాయలు జరిమానా విధిస్తూ కన్నా ఉత్తర్వులు అయితే జారీ చేసిన పరిస్థితి నెలకొంది. దీని నేపథ్యంలోనే ఏదైతే యూనివర్సిటీలో విద్యార్థులను అధిక ఫీజులు వసూలు చేస్తూ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం పీడిస్తోందని చెప్పి గతంలో పోరాటాలు ఎన్నో జరిగాయి. ఈ నేపథ్యంలోనే కమిషన్ స్పందించి దీనిపైన భారీ ఎత్తున ఫీజు వసూలు చేస్తూ మళ్ళీ విద్యార్థులను ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ఉన్నత విద్యా కమిషన్ అయితే కన్నా ఇచ్చిన ఫిర్యాదులతో ఇవాళ ఎంతో వాటిపైన అయితే చర్యలు చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థుల తరఫున పోరాడినటువంటి ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు, వాళ్ళతో ఏఎస్ఎఫ్ఐ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇవాళ మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై మీరు ఎన్నో పోరాటాలు చేశారు, ఇవాళ వచ్చిన దీనిపైన ఏమంటారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫీజు రెగ్యులేషన్ మానిటరింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తారని చెప్పేసి కూడా గత సంవత్సరము డిసెంబర్లో కానివ్వండి, ఈ సంవత్సరంలో ఉన్నటువంటి జూలై ఆగస్టులో కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి, అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి, సీఎం ఆఫీస్కి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రధానంగా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఎవరైతే ఫీజు కన్వీనర్ కోటా కింద అంటే కన్వీనియర్ కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలో కూడా 35% మంది సీట్లను భర్తీ చేసింది. అటువంటి విద్యార్థుల దగ్గర ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కంటే అధికంగా 20,000 రూపాయలు కూడా అక్కడ వసూలు చేయడం జరిగింది. దీని ద్వారా వందలాది కోట్ల రూపాయలు వైపు రీఎంబర్స్మెంట్ వసూలు చేయడమే కాకుండా డ్రెస్సుల పేరుతో అంటే యూనిఫామ్ పేరుతో 10,000 రూపాయలు వసూలు చేయడం. ఈరోజు సరౌండింగ్లో ఉన్నటువంటి ఎవరైతే డే స్కాలర్స్ పిల్లలు ఉన్నారో, డే స్కాలర్స్ పిల్లలు అక్కడ హాస్టల్లో మధ్యాహ్నం భోజనం చేయకపోయినా కూడా వారి దగ్గర ప్రతి విద్యార్థి దగ్గర నుంచి కూడా 20,000 రూపాయలు మీరు ఫీజు చెల్లించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీటన్నింటి కూడా ఆధారాలతో సహా మేము ఫీజు రెగ్యులేషన్ కమిటీకి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలికి, ఏఐసిటికి కూడా ఫిర్యాదు చేశాం. ఈరోజు ఏఐఎఫ్ఆర్సి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం.